నేను యోగ చైతన్య సంస్థ విశాఖపట్నం బ్రాంచ్ సెక్రటరీ నాగిరెడ్డి అండి. ఇక్కడ 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం జూన్ 21వ తారీఖు మన ప్రియతమ ముఖ్యమంత్రి గారు, ప్రధానమంత్రి గారు విశాఖపట్నాన్ని వేదిక చేసుకుని ప్రపంచానికి విశాఖపట్నాన్ని ఇక్కడ ఉత్తరాంధ్రానికి ఇంపార్టెన్స్ ఇచ్చి, విశాఖపట్నానికి ఇంపార్టెన్స్ ఇచ్చి ఈ వేదిక ఇక్కడ జరగడం చాలా సంతోషంగా ఉందండి. 30 సంవత్సరాల పైగా యోగ చైతన్య సంస్థ విజయనగిరి హెడ్ క్వార్టర్స్ భీమిలిలో ఉంది. అలాగే విశాఖపట్నంలో 7 సెంటర్లు ఉన్నాయి. లక్షల మందికి యోగా ట్రైనింగ్ 30 సంవత్సరాల పైబడి ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఈ కార్యక్రమంలో కూడా సుమారుగా 45 మంది యోగా టీచర్లు, తర్వాత 1000 మంది యోగా పార్టిసిపెంట్స్ ఇందులో పాల్గొనడం జరిగింది. మన భారతీయ ఋషుల సాంప్రదాయ సిద్ధంగా వచ్చినటువంటి యోగాని ప్రపంచానికి అందివ్వగానే సుమారుగా 200 కంట్రీలు దీన్ని ఆమోదించి భారతదేశాన్ని ఆదర్శంగా తీసుకుని ఇది చేయడం మనకు గర్వకారణం. అది విశాఖపట్నంలో జరగడం మరింత గర్వకారణం. ఇది చాలా పెద్ద పండగ. ఇది ప్రతి ఒక్కళ్ళు కూడా, ప్రతి సంస్థ కూడా యోగాని ప్రాక్టీస్ చేసి ఈ యోగా దినోత్సవాన్ని 11వ అంతర్జాతీయ యోగ దినోత్సవాన్ని సక్సెస్ చేయాలని నేను యోగ చైతన్య సంస్థ విశాఖపట్నం బ్రాంచ్ సెక్రటరీగా మా సంస్థ తరపున అందరినీ కూడా విష్ చేస్తున్నానండి. అందరూ తప్పకుండా పాల్గొనాలి. శరీరం అంతా కూడా కంపించిపోతుంది. అసలు ఇంకా చాలా చాలా ఆనందంగా ఉంది. ఎప్పుడెప్పుడు యోగా డే రోజు ఆ సెలబ్రేషన్స్ లో పాల్గొందామా అని అంతా చాలా ఉత్సాహంగా ఉంది. నరేంద్ర మోడీ గారికి చాలా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. చాలా సంతోషంగా ఉందండి. యోగాంధ్ర ద్వారా విశాఖపట్నానికి ఒక పెద్ద పీట వేసినందుకు ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారికి, నారా చంద్రబాబు నాయుడు గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. విశాఖపట్నం మొత్తం అంతా కూడా ఎదురు చూస్తోంది. జూన్ 21 ఉదయం ప్రపంచ యోగా దినోత్సవ వేడుకలో పాల్గొనడానికి విశాఖ మొత్తమే కాదు, యావత్ ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా పెద్ద సంఖ్యలో వచ్చి పాల్గొనడానికి ఇప్పటికే అంతా కూడా యోగాసనాల సాధన చేస్తున్నారు. విశాఖపట్నంలో ఏర్పాట్లు చక్కగా చేస్తున్నారు. ఇప్పటికే చాలా వరకు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఒకవేళ వర్షం వచ్చినా కూడా ఏ రకమైన ఇబ్బంది లేకుండా ఉండడం కోసం ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజ్తో పాటు మరో 18 మైదానాలని ఇప్పటికే సిద్ధం చేసి, ఇండోర్ మైదానాలను సిద్ధం చేసి ఏర్పాట్లు చేస్తున్నారు. కెమెరా పర్సన్ ఏ శ్రీనివాస్తో ఆదిత్య పవన్, విశాఖపట్నం.